హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వినయ్ స్నానం చేసి ఫ్రెష్ అవుతాడు. టీ పెట్టుకునేందుకు కిచెన్ లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించబోతూ ఉంటాడు. ఇంతలో తన మొబైల్కు ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా టింగుమని సౌండ్ వినిపిస్తుంది. వినయ్ భార్య కీర్తి 10 రోజుల నుంచి ఇంట్లో లేదు. ఉదయం వినయ్ ఆఫీస్కి వెళ్తూ దారిలో టిఫిన్ చేసి వెళ్ళి ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేసి రాత్రికి చపాతీలు పార్సిల్ తెచ్చుకుంటూ ఉన్నాడు. వినయ్ కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చి హాల్లో ఉన్న తన మొబైల్ చూస్తాడు. కేవలం అది మెసేజ్ కాదు, ఏదో వీడియో. ఏమిటి, ఇతనెవరో నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఆన్ చేస్తాడు. డార్లింగ్, మా ఆవిడ ఇంకా పుట్టింటికి పోలేదు. ఆమెను పంపడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. తనెళ్ళిపోగానే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. అచ్చంగా మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. కాస్త ఓపిక పట్టు. లవ్ యూ మై హార్ట్. ఇవి వీడియోలో వ్యక్తి మాట్లాడిన మాటలు. ఆ వ్యక్తి రూపు, స్వరము అన్నీ అంతా తనలా ఉన్నాడు. ఏదో గుర్తుకొచ్చి చివాలన తల తిప్పి హ్యాంగర్ వైపు చూశాడు. అనుమానమే లేదు. హ్యాంగర్కి తగిలించిన తన బ్లాక్ కలర్పై సన్నటి వైట్ చెక్స్ ఉన్న షర్టే ఇక్కడ కూడా. సాక్షాత్తు తనే. ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీశారు ఇది అని అనుకుంటాడు. ఆ వీడియో కిందనే ఉన్న 2 వాక్యాలు చూస్తాడు. ఇది నీ భార్యకు కూడా వెళ్ళింది. మరో 15 గంటలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టి నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తేబోతుంది అని ఉంటుంది. వినయ్లో కోపం ఉవ్వెత్తున లేస్తుంది. వెంటనే అది పంపిన వారి నంబర్కు కాల్ చేస్తాడు. అవతల ఫోన్ తీయగానే అనాల్సిన మాటలు, తిట్లు లోపలే మననం చేసుకుంటూ ఉంటాడు. హలో, ఎవరండి? మృదువైన యువతి కంఠస్వరం అడుగుతుంది అవతల నుంచి. క్షణం పాటు నిగ్రహించుకుని అడుగుతాడు వినయ్. ఎవరండి మీరు? ఈ నంబర్ మీదేనా? మీరేనా నాకు ఈ వీడియో పంపింది అని అడుగుతాడు. ఓ మీరా, బావున్నారా అని అడుగుతుంది ఆ యువతి. మీరెవరసలు, నేను తెలుసా మీకు అని అడుగుతాడు వినయ్. తెలుసు, నేను మీకు తెలుసు, గుర్తు తెచ్చుకోండి సన్నగా నవ్వుతూ అంటుంది ఆమె. ఈ వీడియో ఏంటంటుంటే సోది చెప్తావేం అని ఇరిటేట్ అవుతాడు వినయ్. ఆమె వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తుంది. చా అనుకుంటూ చిరాగ్గా మొబైల్ని విసిరేస్తాడు వినయ్. ఇది కీర్తికి కూడా వెళ్ళిందా అని అనుకుంటాడు. కీర్తి వాళ్ళ అమ్మా నాన్నలు ఇది చూస్తే ఆ రోజు తను ఇదంతా కావాలనే చేశానని అనుకుంటారేమో అని అనుకుంటాడు. మై గాడ్, ఇదెటు దారి తీస్తుందో అని అనుకుంటూ 10 రోజుల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. 10 రోజుల క్రితము వినయ్ కీర్తి అమ్మా నాన్నలను పిలిపించి తన మొబైల్ ఆన్ చేసి ఇది చూడండి అంటూ కీర్తి వాళ్ళ నాన్న ప్రభాకర్ రావు ముందుకు విసిరేస్తాడు. ప్రభాకర్ రావు ఆ మొబైల్ తీసి చూస్తూ ఉంటాడు. కీర్తి వాళ్ళ అమ్మ సరోజ కూడా ఆతృతగా, ఆందోళనగా వంగి ఆ ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. అందులో వీడియోలో తమ కూతురు కీర్తి నవ్వుతూ, ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు కదా, నేను మీకు నచ్చితే అర్జెంటుగా నాకు కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎంత అనేది మీ వెసులుబాటును బట్టి 5,000 పైన ఎంతైనా పర్వాలేదు. మళ్ళీ మీరది ఏ రూపంలో తిరిగి మీకు ఇవ్వాలో చెబితే నేను ఆ విధంగానే మీకు చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఓకే అయితే కామెంట్ బాక్స్లో మీ నంబర్ పెట్టండి. నేను మీకు కాల్ చేస్తాను. మాట్లాడుకుందాం విత్ స్వీట్ అంటూ కొంటె నవ్వుతో ఆగిపోతుంది వీడియో. అనుమానం లేదు, ఆమె అక్షరాల తమ కూతురు కీర్తియే. చూడలేకపోయాడు ప్రభాకర్ రావు. వినలేనట్టుగా తల విదిలిస్తూ కాస్త ఎడంగా బిక్క చచ్చిపోయి నిలబడి అపరాధిలా తలదించుకున్న కూతుర్ని ఏవగింపుగా చూసి మొహం తిప్పుకుంటూ, నన్ను క్షమించు బాబు, దీనికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు తెలియడం లేదు. తల దించుకుని అల్లుడు ఫోన్ అక్కడ పెట్టేస్తూ చెప్పాడు ప్రభాకర్ రావు. ఏమీ అర్థం కాని అయోమయంతో ఆందోళనగా కూతుర్ని చూస్తూ ఉంది సరోజ. నేనేం తక్కువ చేశానని నా వెనుక ఎలాంటి వేషాలేస్తుంది? నేను భరించలేను, మీ కూతుర్ని తీసుకెళ్ళిపోండి ఎంతో అసహ్యంతో ఆగ్రహంతో అరిచాడు వినయ్. ప్రభాకర్ రావు నిస్సత్తువుగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. సరోజ కీర్తి దగ్గరికి వెళ్ళి, ఏంటే కీర్తి, ఎందుకిలా చేశావు అంటుంది. నీకు దయ్యమయమైనా పట్టిందా? బంగారం వంటి భర్తని బతుకుని దూరం చేసుకుంటున్నావు అంటూ కూతుర్ని కుదిపేస్తూ అడుగుతూ ఉంది సరోజ. ఎన్నిసార్లు చెప్పనమ్మా, నాకు తెలియకుండా ఎవరిలా చేశారో నాకు తెలియదమ్మా. నాకు అదెట్లా వచ్చిందో కూడా తెలియడం లేదు. నేనలా అనగలనని మీరెలా అనుకుంటున్నారు? నన్ను నమ్మండి. చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ ఉంది కీర్తి. వినయ్ కోపంగా,
అదిగో ఆ నంగనా చేడుపులే వద్దంటున్నాను అంటాడు. దీనికి ఈ మధ్య ఫోన్ పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటుంది. ఏదో కాస్త వండి తగలేస్తుంది. నా దారిని నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇంకేం చేస్తుంది? రోజంతా ఫోన్లో వచ్చే రీల్స్, దాంట్లో వచ్చే అడ్డమైన చెత్తంతా చూస్తూ కూర్చుంటుంది. పైగా నేనొచ్చాక మళ్ళీ నాకవి చెప్తూ ఇకిలింపొకటి కంపరంగా అంటాడు వినయ్. తలలు వంచుకొని వింటున్నారు ప్రభాకర్ రావు, సరోజ. ఒట్టి ఫోటోనో వీడియోనో అయితే పిల్ల చెప్పేది నమ్మొచ్చు. ఆ మాటలు గొంతు దీనివే. తెలీదంటే నమ్మడం ఎలా? అల్లుడికి కోపం రావడం సహజమే అని అనుకుంటారు కీర్తి తల్లిదండ్రులు. కీర్తి ఏదో చెప్పబోతూ ఉంటుంది. వినయ్ ఈసడింపుగా ఆమెను వారిస్తూ, నువ్వు నోరెత్తకు. నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ దిక్కుమాలవన్నీ చూడకు అని చెప్పాను. విన్నావా? వాటిల్లోవి కొన్ని చూస్తే మంచి మెదళ్లకు కూడా తెగుళ్ళు పడతాయని చెప్పాను. ఏమైనా మంచి పుస్తకాలు చదువుకో అని చెప్పాను. విన్నావా? అవి చూసి ఇవి చూసి నీకు పుట్టింది రిమ్మ తెగులు అని కోపంగా అరుస్తూ ఉన్నాడు వినయ్. ప్రభాకర్ రావు తలెత్తలేకపోతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అల్లుడు చేసేది కేవలం ఆరోపణ కాదు, రుజువు కళ్ళ ముందు పెట్టాడు. సరోజ అడుగు ముందుకు వేసి వినయ్తో, బాబు ఈ ఒక్కసారికి మా ముఖాలు చూసి మన్నించయ్యా. ఇక మీద ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయదు. అసలు దాని ఫోన్ తీసి పారేద్దాం, ల్యాండ్లైన్ పెట్టిద్దాం అంటూ బ్రతిమలాడుతూ అల్లుడి చేతులు పట్టుకోపోతుంది. వినయ్, ఏంటండి మన్నించేది? ఈవిడిగారు పెట్టిన ఈ పోస్ట్ ఎన్ని వందల మంది చూస్తారో తెలుసా? రేపటి నుండి ఎవడొచ్చి మా తలుపు కొడతాడో? ఇదిగో నా పెళ్ళామని పెళ్ళిళ్లకు ఫంక్షన్స్కు వెంటేసుకుని తిరిగానుగా. ఇప్పుడు ఈ వీడియో చూసి నేను ఆడంగి వెదవనని అనుకోరా? కొవ్వికి మాట్లాడే సిగ్గుమాలిన దాన్ని నాకేసి కట్టారు. మీరు నాకేం చెప్పొద్దు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి అది నా ఇంట్లోంచి పోవాల్సిందే అంటూ కోపంగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు వినయ్. ప్రభాకర్ రావు, ఎంత ముద్దుగా మురిపెంగా పెట్టుకున్నాను నీకు కీర్తి అనే పేరును. నా మురిపాన్ని, నీ భర్త నమ్మకాన్ని నట్టేట్లో ముంచావు కదే, చీ అంటూ వరండాలోకి వెళ్ళిపోతాడు. ఏం చేద్దాం ఇప్పుడు అంటూ భర్తతో పాటు వెనకే వెళ్ళి కళ్ళనీళ్లతో అడుగుతుంది సరోజ. ఎలాగైనా చావని. కళ్ళెదుట కనిపిస్తుంది దాని నిర్వాకం. అతనిదేం తప్పులేదు. మనం తీసుకెళ్తే అతను ఎప్పటికీ రాడు. దీన్ని తిరిగి తీసుకెళ్ళడు. వాళ్లే చక్కబడిపోతారులే. నువ్వురా వెళ్దాం అంటాడు ప్రభాకర్ రావు. తండ్రి మాటలు విన్న కీర్తి, మీరు రమ్మన్నా నేను రాను అంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకోబోతూ ఉంటుంది. సరోజ కూతుర్ని అడ్డుకుంటూ, కోపంలో మీ ఆయన నాన్న అట్లాగే అంటారు. రామ్మా వెళ్దాం. నీకు డబ్బు కావాలంటే నాన్నను అడగకపోయావా? తప్పు కదూ. అల్లుడికి కోపం తగ్గాక వద్దు కానీలే, కూతురు చేతులు పట్టుకొని చెప్తుంది సరోజ. తను వెళ్ళిపోతే కూతురు ఏమి అఘాయిత్యం చేసుకుంటుందో అని ఆమె భయం. కీర్తి, మీరు నన్ను నమ్మరులే అంటుంది. అయినా చాకరీ చేయడానికి, కాపలా కాయడానికి ఇది నా ఇల్లు. ఏ చిన్న కోపం వచ్చినా బయటకు పొమ్మంటారేంటి? ఇది ఆయన ఇల్లు, అది నాన్న ఇల్లునా? నాకంటూ కొంపలేదా? చెప్పేది అసలు అర్థం చేసుకోరేం? నేను రాను, మీరు వెళ్ళండి అంటూ ఆవేశం అసురు రూపంలో వెలువడుతూ ఉంటే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది కీర్తి. సరోజ వెనుతిరిగి చూస్తూ భర్త వెనుక వెళ్ళిపోతుంది. సాయంత్రం వినయ్ వచ్చేసరికి కీర్తి లేదు. తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి ఉంటారులే అని అనుకుని ఊరుకుంటాడు వినయ్. ఒకరోజు వినయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు బైక్ ఆపి చపాతీలు ప్యాక్ చేయమని అడుగుతూ ఉంటాడు. అటుగా వెళ్తూ ఉన్న ఒక యువతి రోడ్డువారుగా స్కూటీని స్లో చేసి, ఆదిత్య ఫైనాన్స్ ఆఫీస్ ఇక్కడికి ఇంకా ఎంత దూరం అండి అని వినయ్ని అడుగుతుంది. వినయ్ ఎంత దూరమో ఆమెకు చెప్పి ఎటు వెళ్లాలో వివరంగా చెప్తాడు. ఆమె అబ్బో చాలా దూరమే అంటుంది. అక్కడ ఒకరిని కలవాలి, అర్జెంట్ పనుంది. తీరా వెళ్తే ఈరోజు వచ్చారో లేదో టైం వేస్ట్ అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ యువతి. పోనీ కాల్ చేయండి అని అంటాడు వినయ్. ఫోన్ చేస్తుంటే రింగ్ వెళ్ళడం లేదు అంటుంది. ప్రాబ్లం తెలియడం లేదు, హ్యాంగ్ అయిందేమో అంటూ, ప్లీజ్ మీరు ఒకసారి నా మొబైల్కి రింగ్ ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తుంది ఆమె. అలాగే నంబర్ చెప్పండి అంటాడు వినయ్. ఆ యువతి నంబర్ చెప్పడంతో వినయ్ ఆమె నంబర్కు డయల్ చేస్తాడు. ఆమె థ్యాంక్స్ సార్ అంటూ అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వెళ్ళడం లేదు. మెసేజ్ పెడతానులేండి అంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. థింగ్ అంటూ మళ్ళీ వినయ్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. వినయ్ ఈ లోకంలోకి వచ్చి మొబైల్ అందుకుంటాడు. ఇందాక నంబరే. వినయ్ ఆ నంబర్కి మళ్ళీ కాల్ చేస్తాడు. అసలు మీరెవరు? వీడియో మీకెలా వచ్చింది? తమాషాలు చేస్తున్నారా అంటాడు కోపంగా. మీరు మీ డార్లింగ్కి ఆ వీడియో పంపగాలేనిది
నేను మళ్ళీ మీకు పంపిస్తే ఎందుకంత కోపం అని అడుగుతుంది ఆమె. షటప్, నేనెవరికీ పంపలేదు అంటాడు వినయ్. మీ మిస్సెస్ వీడియో కూడా ఇలాంటిదొకటి నేను చూశాను అంటుంది ఆమె. నా మిస్సెస్ మీకు తెలుసా? ఏమిటి దొంగాట? పిచ్చెక్కిపోతూ అడుగుతాడు వినయ్. చెబుతాను అంటుంది ఆమె. 15 రోజుల క్రితం మీరు మీ భార్యను తీసుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ మీరు మీ ఫ్రెండు మాట్లాడుతూ ఉండగా అవతల ఉన్న మొక్కలను చూసి ముచ్చటపడిన మీ ఆవిడ అటుగా వెళ్ళే ఓ కుర్రాడిని పిలిచి బాబు ఫోటో తీయమనింది. వాడు నా ఫోన్తో తీసి మీకు సెండ్ చేస్తాను అంటూ తీసి పంపాడు. అదే ఫోటోను వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టాడు వాడు. మీ మధ్య గొడవ దానిదే అంటుంది ఆమె. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతాడు వినయ్. కీర్తి నా ఫ్రెండ్. మీరనుకుంటున్నట్లు ఆమె తన తల్లిదండ్రులతో వెళ్ళలేదు, నా దగ్గరకు వచ్చింది అంటుంది ఆమె. వినయ్ అదా విషయం అంటాడు. ఫోటో వీడియో వరకు ఓకే, కానీ మాటల్లో ఆమె గొంతు ఎలా వచ్చింది? ఫ్రెండ్ అని ఆమెను బాగానే సేవ్ చేస్తున్నావు అంటాడు వినయ్. ఆమె సేవ్ చేస్తున్నానా? ఇంకా మీరు నన్ను నా మాటను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. వినయ్ ఎవరు? నా తల తిరిగిపోతుంది చెప్పండి అంటాడు. 4 రోజుల క్రితం నేను మిమ్మల్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆదిత్య ఫైనాన్స్ ఆఫీస్ ఎంత దూరం అని అడిగాను, గుర్తుందా అని అడుగుతుంది. వినయ్ అవును గుర్తొచ్చింది అంటాడు. ఆమె నా పేరు రమ, ఈ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేనోసారి మీ ఇంటికి వచ్చాను, మీరు అప్పుడు లేరు అని అంటూ ఉంటే వినయ్ అది సరే ఈ వీడియోలేమిటి అని అడుగుతాడు. ఆమె మంచి ప్రశ్న వేశారు. నేను క్రియేట్ చేసిన మీ వీడియోలో మాటలు కూడా మీవే కదా అని అడుగుతుంది. వినయ్ గతుక్కుమంటాడు. నిజమే కదూ అని అనుకుంటాడు. ఏఐ మహిమలండి. ఎవరైనా ఒకసారి మొబైల్ కెమెరా ముందు మాట్లాడితే ఏఐ టెక్నాలజీతో ఆ మనిషి స్వరంతోనే ఎలాంటి మాటలనైనా సెట్ చేయవచ్చు. ఆ కుర్ర వెధవ కీర్తి ఫోటోను అలాంటి మాటలతో వీడియోగా సెట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇదంతా చెప్పినా మీరు నమ్మరని ఆదిత్య ఫైనాన్స్ ఆఫీస్ మిషన్ మీద మీతో మాట్లాడి ఇలా వీడియో క్రియేట్ చేసి పంపాను అంటుంది రమ. చంపారు పొండి. మొబైల్ అయితే బాగానే వాడతాను కానీ ఈ టెక్నాలజీలు నాకు తెలియవు. సారీ అండి, వాడెవడో కనుక్కుంటాను. మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి. నేనొచ్చి కాళ్ళు గడ్డమో పట్టుకుని క్షమాపణ చెప్పుకుని కీర్తిని ఇంటికి తీసుకొస్తాను. ఒళ్ళు తెలియని కోపంతో నోటికొచ్చినట్టు మాట్లాడాను కదా, తను బాగా హర్ట్ అయి ఉంటుంది. చాలా పెద్ద తప్పు చేశాను. మీరు కూడా నన్ను క్షమించి మీ ఫ్రెండ్కు కాస్త నచ్చ చెప్పండి ప్లీజ్ అంటాడు వినయ్. కీర్తి అలాగే అంటూ నేనిప్పుడు ఆఫీస్లో ఉన్నాను, కీర్తి ఇంటి దగ్గర ఉంది. మీకు మా ఇంటి అడ్రస్ షేర్ చేస్తున్నాను, మీరు వెళ్ళి కీర్తితో మాట్లాడండి అంటుంది రమ. వినయ్ కీర్తికి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఈ ఏఐ లీలలు చూస్తూ ఉంటే భారతంలోని అద్భుత శిల్పిమయుడు ఆయన సృష్టించిన మైసభ గుర్తొస్తున్నాయి. కర్మ, ఇలాంటి మయుని మాయాజాలం మొదలైంది సోషల్ మీడియాలో. హతోస్మి అని అనుకుంటూ వినయ్ కీర్తి కోసం బయలుదేరుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.